నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. భగవద్గీత. భగవద్గీత అంటే ఏంటి? భగవద్గీతలో ఏముంది? భగవద్గీత చదువుతున్న ప్రతిసారి ఒక అవేక్‌నెస్, మనలో ఏదో తెలియని ఒక ఆరాటం ఎందుకు పుట్టుకొస్తుంది? అసలు భగవద్గీతని ఆధారం చేసుకొని మన జీవితం ఎలా మనుగడ సాగించొచ్చు? భగవద్గీత ఉత్సవాల రూపంలో భగవద్గీతలో ఏముంది? భగవద్గీతని ఎలా ఆచరించాలి? భగవద్గీత పారాయణం చేస్తే మనకేమొస్తుంది? ఈ నెల 16న భగవద్గీత ఉత్సవాలనేవి మన ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లిలో జరగబోతున్నాయి. అసలు ఈ భగవద్గీత ఉత్సవాల వెనకాతల ఏం జరుగుతుంది? ఎందుకు ఇంతలా ప్రచారం చేస్తున్నారు? డీటెయిల్‌గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు మంతెన శ్రీనివాస్ గారు, సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్షులు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, భగవద్గీత అసలు ప్రస్తుతం మన మనుగడకు భగవద్గీత అనేది ఎంత ఇంపార్టెంట్? అసలు భగవద్గీత ఎందుకు? దాంట్లో ఉన్నదేంటి? అమ్మా, చాలా మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు మీరు ఒక మంచి బెంజ్ కార్ కొన్నారనుకోండి, మీకు ఒక మాన్యువల్ ఇస్తారు. అవును. కార్ని ఎలా వాడాలి, కార్ ఎక్కడ ఏముందో ఇస్తారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, మనిషి పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు ఏం చేయాలి, ఎలా జీవించాలి చెప్పలేదు. బట్ భగవద్గీత ఈజ్ ఏ మాన్యువల్ ఫర్ ద లైఫ్. ఓకే. లైఫ్లో ఎలా ఉండాలి, అసలు మనం సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, ధర్మ అర్థ కామ మోక్షాలు అంటది. దీస్ 4 ఆర్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఫర్ సనాతన ధర్మ. ఓకే. ధర్మబద్ధంగా జీవించాలి. మోక్షం, ప్రపంచంలో ఏ దేశంలో పుట్టినా మోక్షం ఉండదు, కానీ భారతదేశంలో పుడితే మాత్రమే మోక్షం ఉంటుంది. అర్థకామాలంటే కోరికలు తీర్చుకోవాలి, డబ్బు సంపాదించాలి. బట్ ఇట్ షుడ్ బి ఏ బార్డర్ లైన్ ఆఫ్ ధర్మ అండ్ మోక్ష. నువ్వు చేసే పనికి ధర్మబద్ధంగా ఉండాలి, అది మోక్షానికి దారి చూపెట్టాలి. సో యువర్ వర్క్ షుడ్ బి రైట్ యాటిట్యూడ్లో చేయడం అనేది చెప్పిన శాస్త్రం ఏదైతే ఉందో భగవద్గీత. ఓకే. అలాంటి భగవద్గీత మాన్యువల్ని మనము పాఠశాలలో నేర్పించని కారణంగా చాలా అవస్థలు జరుగుతున్నాయి. కాబట్టి భగవద్గీతని కంపల్సరీ ఎవ్రీ స్టూడెంట్ ఎవ్రీ ఇంటికి రీచ్ చేయగలిగితే ఇంత అలజడి కానీ ఇంత అశాంతి కానీ ఉండదు. అండ్ ధైర్యాన్ని ఇస్తుంది భగవద్గీత. ఓకే. ధైర్యం ఎలా అంటే, చూడండి, అర్జునుడు ఈజ్ ఏ క్షత్రియ. హిస్ డ్యూటీ ఈజ్ టు ప్రొటెక్ట్ ద ధర్మ. చాలా చర్చల తర్వాత కురుక్షేత్రం వచ్చింది. అవును. కురుక్షేత్రం చేస్తే గానీ ధర్మం రక్షించబడదు. అలాంటి సందర్భంలో డీలా పడ్డవాడు అర్జునుడు. బికాజ్ ఆఫ్ తన ఫ్యామిలీ మెంబర్స్ తోనే చెయ్యాలి యుద్ధం. చూడండి అమ్మ, ఒక డీజీపీ ఆ పొజిషన్ లో ఉండి ఒక అధర్మం చేసిన అతను తన ఫ్రెండ్ అయితే డీజీపీ ఏం చేయాలి? ధర్మం వైపు నిలబడాలిగా. దట్ రాంగ్ డన్ బై అర్జున. ఓకే. సో దట్ ఇది యువర్ రాంగ్ అని చెప్పిన వాడు కృష్ణుడు. ఇద్దరు ఫ్రెండ్సే, ఇంటికాడ చెప్పుకోలే భగవద్గీత. ఎక్కడ చెప్పారు? కురుక్షేత్ర మహా యుద్ధం యుద్ధంలో చేశారు. ఇప్పుడు ఎలా రిలేట్ చేసుకోవాలంటే, డే టు డే లైఫ్ లో స్ట్రగుల్ అయ్యే ఒక స్టూడెంట్, ఒక మంచి కంపెనీ మేనేజర్, హౌ టు సక్సెస్ అనే వాళ్ళు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కురుక్షేత్ర. ఓకే. అండ్ అర్జున ఈజ్ ఎ పర్సన్ హూ వాంట్ టు సక్సెస్ ఇన్ ద లైఫ్, హూ వాంట్ టు ప్రూవ్ ద ధర్మ. కృష్ణ ఈజ్ ఏ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్. అందుకే అతన్ని జగద్గురు అంటాం. కృష్ణ వందే జగద్గురు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నవ్ డేస్ టు ప్రాపగేట్ ద భగవద్గీత. మీరు చెప్పారు ఎలా ఉండాలి, మనిషి మనుగడ ఎలా ఉండాలి అని చెప్పి భగవద్గీత చెప్తుంది అని. ఈ మధ్య కాలంలో మనకి 2 decades నేను చూస్తున్నా, అంత లేదు సార్, 2 decades నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. బట్ రీసెంట్ టైమ్స్ ఒక 5 to 6 years నుంచి ఇట్ ఈజ్ ఎలా అంటే చాలా ఫ్లోరిష్ అవుతుంది. భగవద్గీత ప్రచారం అనేది ఇంటింటికి అంటున్నారు, పర్సన్ టు పర్సన్ వెళ్తుంది. కాకపోతే ఆ పర్సన్ టు పర్సన్ వెళ్ళేటప్పుడు వాళ్ళు దాన్ని తీసుకోలేకపోతున్నారు. వై ఇట్ వాజ్? బికాస్ మీకు భగవద్గీతలోనే ఒక శ్లోకం ఉంటుంది, భగవంతుని 4 పూజిస్తారు. చతుర్విధ భజంతేమా ఏ జనా పర్యుపాసతే ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానేషు భరతర్షభ అంటారు. ఆర్తుడు కోరికలు తీర్చేవాడు, జిజ్ఞాసి తెలుసుకోవాలన్నవాడు, జ్ఞాని అంటే తెలివి కోసం, ఇట్లా రకరకాలు భగవంతుని దగ్గరకు వస్తారు. భగవద్గీత ఎవరెవరు ఎట్లా చూస్తే అట్లా అర్థమవుతుంది. ఓకే. మీ లైఫ్లో మోక్షమే కావాలనుకోండి, మోక్షము గురించి సంబంధించినవి కొన్ని ఉంటాయి. చనిపోయినప్పుడు ఆ బాధ నుంచి బయటకు పడడానికి కొన్ని ఉంటాయి. ఒక స్టూడెంట్
సివిల్స్ రాస్తున్నాడు, 4 సార్లు రాశాడు, 3 సార్లు రాలేదు. డీలబడ్డవానికి ధైర్యం ఇచ్చేది కూడా భగవద్గీతలోనే ఉంది. ఓకే. సో నేనేమంటున్నామంటే మా సనాతన ధర్మ ప్రచార సమితి భగవద్గీత నేర్చుకో తలరాత మార్చుకో అని ఇంతకుముందు అనేవాళ్ళు. తలరాత ఎలా మారుతుంది అంటే దాన్ని ఆ శ్లోకాన్ని ఒక కమ్యూనిస్ట్గా చూడు, ఒక సైంటిఫిక్గా చూడు. స్పిరిచువల్ అనేది ఉన్నది ఎట్లా, కానీ మేమేమంటున్నామంటే యూ లుక్ లైక్ ఏ సైన్స్. మీకు చూడండి మనస్సును ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి అనేది భగవద్గీతలో ఉంది. మనసు ఎలా కంట్రోల్, మనసు అనేది ఎప్పటికెటేటో పోతుంది అనేది ఒప్పుకున్నాడు. అర్జునుడు ఏమడిగాడు, నా మనస్సు నిశ్చలంగా ఉండలేదు కృష్ణ అని అడిగాడు. ఉండకపోవడం అనేది కామన్, బట్ వైరాగ్యము అభ్యాసంతో నీ మనసుని కంట్రోల్ చేసుకొని నీ లక్ష్యం వైపు వెళ్ళాలి. అందుకే ఏమన్నాడు, ఉద్ధరేదుద్ధరాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ బంధురాత్మైవ రిపురాత్మన అనే ఒక శ్లోకంలో, ఈ ఒక్క శ్లోకం చాలండి. మీరు ఫారెన్ ఆథర్లో డేల్ కార్నేజీ, స్టీఫెన్ ఆర్ కోవే బుక్స్ ఉంటాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్. అన్ని బుక్స్ ఏం చెప్తున్నాయి, నిన్ను నువ్వు ఎన్లైట్ చేసుకో అండ్ యు ఆర్ ద పర్సన్ ఇన్ ద వరల్డ్ యూనివర్స్ లో యూ హ్యావ్ ఎవ్రీ పొటెన్షియల్. దట్ ఈస్ బేసికలీ ఫ్రమ్ దిస్ సింగిల్ శ్లోక. ఓకే. సో ఇది మనం యూత్ కి రైట్ డైరెక్షన్ లో ఇవ్వలేకపోతున్నాం. ఓకే. ఇప్పుడు జనరల్ గా భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. 6, 6, 6 అంటారు. కర్మ షట్కం అంటారు 6, భక్తి షట్కం అంటారు, జ్ఞానం అంటారు. కర్మ అంటే హౌ టు డూ ద వర్క్, వర్క్ ఈజ్ వర్షిప్, కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు కదాచన అనే శ్లోకంలో యూ డూ యువర్ వర్క్, ద రెస్ట్ విల్ లుక్ ఆఫ్టర్ బై గాడ్. యాక్చువల్ గా దీన్ని మేమేం చెప్తామంటే, వెన్ యూ ఆర్ డూయింగ్ ఏ వర్క్ డోంట్ ఎక్స్పెక్ట్ మోర్, యూ డూ యువర్ బెస్ట్ 100%. న్యాచురల్లీ అకార్డింగ్ టు ఫిజిక్స్ యాక్షన్ కి యాజ్ ఏ రియాక్షన్. If you are produce some energy, it will come in the another form. If you are doing the excellent work, naturally the output will come. Yes. So that elaboration we have to give. So you have to apply every sloka for latest contest, so that world ki India ఏమన్నా ఇవ్వాలి అంటే భగవద్గీతని ఇవ్వాలి. అండ్ మన యూత్ రేపు MNC మేనేజర్స్ కావాలి, వరల్డ్ని లీడ్ చేయాలంటే భగవద్గీత. వీఆర్ హ్యావింగ్ ఎవ్రీ శ్లోక మీద వీఆర్ రీసెర్చింగ్ ఫ్రమ్ లాస్ట్ 5 years. Okay. How it will give the energy to the youth, how it gives the energy to the all people, irrespective of the age, religion and culture and all the things. Sir, ఇంకొకటి మీరు ఎన్లైట్మెంట్, మనిషి యొక్క ఎన్లైట్మెంట్ కి మీరు ఇందాక చెప్పిన శ్లోకాకి రెండిటికి కూడా చాలా ఉంది. మనిషి అవాక్ అవ్వాలి, ఎన్లైట్మెంట్ తో ముందుకెళ్ళాలి అని చెప్పారు. సో నాకేమి అనిపిస్తుంది అంటే, అసలు ఫస్ట్ ఎన్లైట్మెంట్ అంటే ఏంటో తెలిస్తే హౌ టు కోఆర్డినేట్ విత్ ఎన్లైట్మెంట్ అనేది అర్థమవుతుంది కదా. వై డు ఫెయిల్? ఎన్లైట్మెంట్ గురించి చెప్పటంలో ఫెయిల్ అవుతున్నారా, లేక ఎన్లైట్మెంట్ తెలుసుకోవటంలో ఫెయిల్ అవుతున్నారా? Right. Exactly. Excellent question. What do you mean by enlightenment? Before going to that exact enlightenment word, what is the purpose of life? Okay. అది అర్థమైతే ఎన్లైట్మెంట్ అవసరమా లేదా, అసలు ఎన్లైట్మెంట్ అంటే ఏంటో తెలుసు. పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అనే దాంట్లో వరల్డ్లో మిగతా కల్చర్లు డిఫైన్ చేసిన దానికి మన సనాతన ధర్మం డిఫైన్లో నేను మొదలన్న ధర్మ అర్థ కామ మోక్షాలు అంటారు, చతుర్విధ పురుషార్థాలు అంటారు. మన టోటల్ కల్చర్లో ఇవి 3. అంటే ఒక మనిషి పుట్టినవాడు ఇలా ఉండాలి అని డిఫైన్ చేసిన ఇవి. మోక్ష ఈజ్ నథింగ్ బట్ అన్ ఎన్లైట్మెంట్. ఓకే. సో మోక్షాన్ని నేను ఒక స్టూడెంట్కి ఎలా చెప్తాను. స్టూడెంట్ డ్యూటీ ఏంటండి? చదవటం, తనకి వచ్చిన విద్యను ప్రదర్శించటం. ఎందుకు ప్రదర్శించాలి? he have that knowledge to know. నేనేమంటానంటే, every person has came on earth to do some miracles. Okay. He is having certain purpose. So identify that purpose. You are unique. Every person is a unique. మన ఇంట్లో పిల్లాడు అల్లరి చేస్తుంటాడు, అమ్మ ఏం చేస్తుందంటే వాడిని మందలిస్తూ ఉంటుంది. నేను మందలించద్దు అంటాను. ఓకే. ఎందుకంటే అల్లరి చేయడంలో ఆయనకు ఆ రిజిడ్నెస్ ఉంది, ఆయన పట్టు ఉన్నది. మంకు పట్టు ఉన్న పిల్లలు అంటాం మనం. అవును. ఆ మంకు పట్టు ఉన్న పిల్లడు రేపు IPS అవుతాడు. మీరు డల్ చేస్తే వాడు 0 అవుతాడు. ఓకే. మనం పిల్లలు పెంచే క్రమంలో వాళ్ళ కొన్ని ఒరిజినల్ క్వాలిటీస్ ఇచ్చి గాడ్ సెండెడ్ ఆన్ ద ఎర్త్ విత్ ఏ పర్టికులర్ పర్పస్. సో ఇఫ్ యూ ఐడెంటిఫై దట్ పర్టికులర్ పర్పస్, దట్ పర్పస్ విల్ గివ్ ద యూనివర్స్ సమ్ ఎనర్జీ. ఓకే. ఆ ఎనర్జీని ఐడెంటిఫై చేసుకోవడమే ఎన్లైట్మెంట్. దట్స్ ఆల్.
ఇప్పుడు మీరు చెప్పారు కదా, యాక్చువల్లీ మీరు ఒక ఫిజిక్స్ లెక్చరర్. కంప్లీట్‌గా భగవద్గీత అనేది ఫిజిక్స్‌కి ఆపోజిట్ వర్షన్. వెన్ ఫిజిక్స్ కొంచెం బ్లూమ్ అవుతూ ఉన్నప్పుడు కంప్లీట్‌గా మన శాస్త్రాలు అన్నీ నిజం కాదు. భూమి గుండ్రంగా తిరుగుతుంది అంటే మనం విశ్వంలో ఉన్న ప్రతి దానికి క్యాలిక్యులేట్ చేసుకొని భూమి గుండ్రంగా తిరుగుతుంది ఇవన్నీ మాట్లాడుకొని చేస్తూ దీని వెనకాతల ఇంకో ప్రపంచం ఉంది. ఇట్ ఈస్ సైన్స్ అంటున్నాం. ఇక్కడ మనకి సనాతన ధర్మం కానీ ఏదైనా చెప్తుంది ఏంటి అంటే ఉంది, కాకపోతే అది దైవత్వం అంటుంది సనాతన ధర్మం. యాజ్ ఎ ఫిజిక్స్ లెక్చరర్ హౌ యూ కనెక్ట్ దిస్? అంటే కంప్లీట్ ఆపోజిట్, రెండు ప్యారలల్ లైన్స్ ని ఒక లైన్ లోకి మీరు ఎలా తీసుకెళ్ళగలిగారు? సో ఫిజిక్స్ పరంగా స్పిరిచువాలిటీకి ఎక్కడ లింక్ అవుతుంది? ఎందుకు యు ఆర్ గోయింగ్ ఇన్ ద వే? ఎస్. సో ఫిజిక్స్ చాలా మంచి క్వశ్చన్, ఈరోజు అవసరం ఉన్న క్వశ్చన్. అండ్ మై సెల్ఫ్ ఫిజిక్స్ లెక్చరర్ కాబట్టి మీకు చాలా క్లారిటీ ఇస్తాను నేను. ఫిజిక్స్లో 2 పార్ట్స్ ఉంటాయి, న్యూటోనియన్ ఫిజిక్స్, ఐన్స్టీన్ ఫిజిక్స్. మీరు 8th 9th 10th వచ్చే వరకు అంతా న్యూటన్ ఫిజిక్స్ ఉంటుంది, న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ ఇవి ఉంటాయి అంతే. ఐన్స్టీన్ ఫిజిక్స్లో థియరీ ఆఫ్ రిలేటివిటీ వస్తుంది. ఓకే, న్యూటన్ ఫిజిక్స్లో ఏంటంటే యూ కెన్ సీ ఎవ్రీథింగ్, యూ కెన్ ఏమంటారు, మనం అనుభవించగలుగుతాం. ఇప్పుడు ఈ బెంచ్ ఉంది అనుకోండి, మనం నెడితే అది జరుగుతుంది. అంటే అన్లెస్ అదర్వైజ్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ అనే బాడీ సెట్ టు బి రెస్ట్ ఇన్ ద రెస్ట్ అనేది న్యూటన్ ఫస్ట్ లా. బట్ ఐన్స్టీన్ ఫిజిక్స్ లో సమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉన్నాయి అని ఐన్స్టీన్ చెప్తాడు. దేర్ ఇస్ 2 ఫ్రేమ్స్, ఇన్నర్షియల్ ఫ్రేమ్స్, నాన్ ఇన్నర్షియల్ ఫ్రేమ్స్ అంటారు. ఐన్స్టీన్ వచ్చే వరకు మీకు E = mc² అని ఒక ఈక్వేషన్ వస్తుంది. ఓకే, ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మాస్, ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, సో మీరు పురాతన బాలభారతం కానీ అలా చూస్తే దేవుడు ఇలా వస్తాడు, ఒక అవతారం ఇలా వచ్చి అవతారం అవుతుంది, తర్వాత అటు వెళ్ళి యూనివర్స్లో మిక్స్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి అందుకే ఐన్స్టీన్ ఏమంటాడంటే నీకు తెలిసింది సత్యం, నీకు తెలియంది అసత్యం కాదు. ఓకే, యు ఆర్ నాట్ నోన్, అది నీకు తెలియదు అంతే. తెలియని దాన్ని నువ్వు తెలిసి తప్పని అనడానికి లేదు. ఓకే, ఫిజిక్స్ ఎండ్ అయిన కాడ స్పిరిచువాలిటీ స్టార్ట్ అవుతుంది. ఎట్లా అంటారు? ఓకే, సో ఇఫ్ యు ఆర్ మెజరింగ్ యాపిల్స్ 1 kg అంటున్నారు, హార్ట్ బీట్ ఎంతో వచ్చింది, నాకు చాలా బాధగా ఉంది అని మీరు అన్నారు అనుకోండి, నేను అన్నాను ఎంత బాధ ఉందమ్మా అన్నాను, ఏమంటారు? we can't measure that. Right, your physics failing to measure the emotions. Your education is based on IQ. Okay, na sanatana dharmam based on EQ, emotional quotient. Yeah. Okay, there I am entering spirituality. ఐన్స్టీన్ అందుకే ఏమంటాడంటే సైన్స్ లేని రిలీజియన్ గుడ్డిది, రిలీజియన్ లేని సైన్స్ కుంటిది అంటుంది. ఓకే, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సనాతన ధర్మం అలైన్ విత్ సైన్స్ అంటారా? మోర్ దాన్ సైన్స్ అంటాను నేను. ఓకే, ఎవ్వరు సైన్స్ కనుకోక ముందు మా ఊళ్ళో ఉండే అయ్యగారు చంద్రగ్రహం ఎప్పుడు వస్తుందో చెప్తున్నాడు. భూమి గుండ్రంగా ఉందనక ముందే నవగ్రహ పూజలు చేసిన ఊరు సనాతన ధర్మం. మీరు బట్టలు కట్టుకోక ముందే మేము యజ్ఞాలు చేశాము. మీ దగ్గర డబ్బు లేనప్పుడే గుప్తుల కాలంలో రత్నాలు రాసులు పోసి అమ్మాము. ఆ వీటి కోసమే కదా ఫారినర్స్ మన ఇండియాకి వచ్చింది. ఓకేనా? అప్పుడు ఎందుకు అలా ఉందంటే మన ఊళ్ళల్లో ఆశ్రమాలలో విద్యా విధానం బాగుండేది. మన సనాతన ధర్మం మన పిల్లలకి చెప్పాము. మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ కారణంగా మన పిల్లలకి మన సనాతన ధర్మం చెప్తలేము. సనాతన ధర్మం వైరాగ్యం చెప్పదు. మేము కొత్తగా ఇచ్చే కొటేషన్ ఏంటంటే ఇంటింటా భగవద్గీత, అష్ట ఐశ్వర్యాలతో భారతదేశం. ఓకే సార్, సనాతన ధర్మం అంటారు, హిందూ ధర్మం అంటారు. హిందూ ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి? హిందూ చిన్న పదం, సనాతన ధర్మం అంటే సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయ. పర్సన్స్కే కాదు, చెట్టు పుట్ట కాకి అందరు కూడా బాగుండాలి. యూనివర్సల్ బ్రదర్హుడ్నెస్ ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు మీరు ఇంట్లో పూజ చూడండి, అయ్యగారు మంత్రం చదివే మంత్రంలో ఇది ఉంటుంది. గ్రామంలో ఒక చిన్న పూజలు కూడా మనం ఏమంటాం, సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కచ్చిత్
అందరూ బాగుండాలి, విశ్వం బాగుండాలని కోరుకునే ఏకైక జాతి సనాతన. ఓకే. హిందూ అనే పదం ఎప్పుడొచ్చింది? కాళిదాసు రఘువంశంలో. ఓకే, హిమాలయం సమారభ యావదిందు సరోవరం తద్దేవ నిర్మితం దేశం హిందుస్థాన ప్రభాసం రఘువంశంలో ఉంటుంది. హిమాలయాల కింద హిందూ మహాసాగరం పైన మధ్యలో ఉన్న దేశాన్ని హిందూ దేశం అని చెప్పుకున్నాం. ఓకే, ఇట్ ఈస్ ద రిప్రజెంట్ ఆఫ్ ప్లేస్, నాట్ హిందూ అనే వరకు అక్కడికి వస్తుంది. సనాతన ఈజ్ యూనివర్స్. ఓకే. ఓకే. సో సార్, ఇప్పుడు భగవద్గీత ఇందాక నేను అడిగినట్టు అసలు భగవద్గీత ఎందుకు ప్రచారం చేయాలి? వీ నో ద కల్చర్, మన కల్చర్ మనకి తెలుసు, మనం ఏం చేయాలో మనకి తెలుసు. అయినప్పటికీ భగవద్గీతని మనం ప్రచారం చేసుకునే స్థాయికి అసలు ఆ దీనికి ఎందుకు వెళ్ళిపోయాం? ప్రతి ఇంట్లో బీపీ లేని ఇల్లుందా? లేదు. షుగర్ లేని ఉందా? లేదు. టెన్షన్ లేని యువకుడు ఉన్నాడా? అస్సలు లేదు. ఈ మూడే మాట్లాడుకుందాం. మీకు యోగా ఉత్సవాలు ఈరోజు 140 దేశాలలో అవుతుంది యోగా డే. అవును. యోగా మన భగవద్గీతలో ఒక చిన్న పార్ట్, ఒక చాప్టర్, 18 చాప్టర్స్ లో ఒక చాప్టర్ అంతే. భగవద్గీతలో చాప్టర్ యోగా అంతే. ఓకే. ఒక చాప్టర్. మొదటిది అర్జున విషాద యోగం, కర్మ సన్యాస యోగం. 18 అధ్యాయాలకు యోగమే పేరు. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేటి అన్ని కూడా సైకోసోమాటిక్ డిజార్డర్స్. ఓకే. మెడిసిన్ ఓన్లీ డీలింగ్ విత్ ద ఫిజికల్ బాడీ. అవును. భగవద్గీత వస్తేనే విశ్వశాంతి అవుతుంది, అందరు ఆరోగ్యంగా ఉంటారు, అందరు బాగుంటారు. కాబట్టి భగవద్గీత ఏంటంటే ఇట్ ఈజ్ రిలేటెడ్ విత్ ద మనస్, సోల్, మన బాడీలో ఉండే ఇంటర్నల్గా ఎలా యాక్టివేట్ అవుతాం. ఇవాళ ఇక్కడ కూర్చున్నామంటే మనం ఎప్పుడో మనసులో ప్లానింగ్ చేసుకున్నాము. ప్లానింగ్ చేసుకొని అదంతా చేసుకున్నాక మనసులో ప్లానింగ్ అయినాక ఫిజికల్గా వస్తుంది. ఇవాళ నాకు ఒక జబ్బు వచ్చిందంటే ముందు మనసులో దెబ్బ పడ్డాక ఇక్కడికి వస్తుంది. కాబట్టి మనస్సు గురించి చెప్పిన ఏకైక గ్రంథం భగవద్గీత. అసలు 18 చాప్టర్ చెప్పిందంతా మనస్సు గురించి. అసలు వెస్టర్న్ వరల్డ్లో లేనిది ఇండియాలో ఉంది కూడా మనస్సు గురించి. అది వస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు అన్ని లగ్జరీస్ ఇచ్చాము, మనసు బాగాలేదనుకోండి. మనసు బాగుండడానికి చాలా కారణాలు ఉంటాయి. మన లైఫ్ పర్పస్ తెలియాలి, పుట్టినవాడు ఎందుకు చనిపోతాడో తెలియాలి, జన్మ అంటే ఏందో తెలియాలి, ఈ అవేర్నెస్ రావాలి. అలా అని వైరాగ్యం కాదు. మళ్ళీ ఓకే, భగవద్గీత ఎండ్ అయ్యే శ్లోకమే లక్ష్మి గురించి చెప్తుంది, సంపద గురించి చెప్తుంది, విజయాన్ని గురించి చెప్తుంది. ఎక్కడ స్టార్ట్ అయింది భగవద్గీత అంటే, నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యే సుఖానిచ అని, నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, రాజ్య సుఖాలొద్దు అన్న అర్జునుడిని ఎక్కడికి పట్టుకొచ్చాడు? నువ్వు చెప్పినట్టు చేస్తానయ్యా, యుద్ధం చేస్తాను అని చెప్పేసి యుద్ధం చేపించి గెలిపించాడు. కాబట్టి అట్లాంటప్పుడు భగవద్గీత చెప్పడం వల్ల ఏమవుతుంది? యువకునికి ధైర్యం వస్తుంది. ఒక శ్లోకంలో ఏమంటాడు? క్లైబ్యమాస్మగమపార్థ నైతత్వం ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వోత్తిష్ట పరంతప అంటాడు. డీలబడ్డ యువకుని ఏమని చెప్తున్నాం? దీన్నే అంటుండే. డీలబడుతున్నాయిందయ్యా, నువ్వు మహానుభావుని అని చెప్దామా, లేకపోతే వేదావు అని చెప్దామా? వాస్తవానికి అన్ని ధర్మాలు ఏం చెప్తుంది? ఒక ధర్మము నువ్వు పాపివి అని చెప్తుంది. నా ధర్మం ఏమంటుందంటే అమృతస్య పుత్ర అంటుంది. అసలు మానవ జన్మ రావడమే గొప్పరా నాయన, నీకు నాకు అది లేదు ఇది లేదు అనకు, నువ్వు సాక్షాత్ పరమాత్మ స్వరూపునివి అని చెప్పే ఎంకరేజ్మెంట్ ఇద్దామా, డీల పడేద్దామా చెప్పండి? ఎంకరేజ్మెంట్ ఇవ్వాలంటే నేను ఒక్కరిని ఎంతమంది దగ్గరికి పోగలుగుతాను? పోలేను. కానీ నేను ప్రతి ఒక్కరి చేతిలో భగవద్గీత పెట్టగలుగుతాను. ఇట్ విల్ గైడ్ ద పర్సన్. ఇప్పుడు నా కొడుకు అమెరికాలో ఉంటాడు, వాడికి నేను ఉండను ఫిజికల్గా. యూ ఫాలో ద ధర్మ విల్ గివ్ ద ఎనర్జీ టు యూ. ధర్మ విల్ గివ్ ద గ్రాఫ్ వేర్ యూ హవ్ టు గో, హౌ యూ హవ్ టు గో, దట్ విల్ గివ్ గైడ్. కాబట్టి ఆ ధర్మం చెప్పాలని మనం గీతా ప్రచారం చేస్తున్నాం. ఓకే సార్, ఈ గీతా ప్రచారం అనేది తప్పుదోవ పడుతుందా, లేక ఒక చనిపోయిన కాయం దగ్గర, ప్రాణం లేని కాయం దగ్గర, ప్రాణం లేని కాయాన్ని కడకి తరచే, అంటే అక్కడికి పట్టుకెళ్ళేటప్పటికి ఈ భగవద్గీత అనేది వినిపిస్తూ ఉంటుంది. అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో స్వామి వివేకానంద చికాగోలో ఉపన్యాసం అయిన రాత్రి పడుకున్నాడు, తెల్లారి లేచే వరకు కళ్ళు బాగా ఉబ్బి ఉన్నాయి, ఏడ్చి ఉన్నాడు నైట్ అంతా. అందరూ అడిగారు ఏమన్నా తప్పులు జరిగినాయా స్వామి అంటే, కాళికామాతను కోరుకున్నాను నేను, జ్ఞానం ఇచ్చావు మాకు సంపద ఇయ్యలేదు భారతదేశానికి. ఫారినర్స్కి ఏమో డబ్బు ఉన్నది, జ్ఞానం లేదు.
మన వాళ్ళు ఏం చేశారంటే మన సబ్జెక్ట్ని అంతా కూడా డైల్యూట్, అంటే వైరాగ్యము అది ఎక్కువ ప్రొజెక్ట్ చేశారు. డబ్బు అనేది అవసరమే, సంపద అవసరమే, రిచ్నెస్ పెరగాలి. నేనేమంటున్నానంటే ఒక రూపాయి ఈక్వల్ టు డాలర్ కావాలంటున్నా. ఎట్లుంటుంది అంటారు, ఆలోచించండి. We are the richest country. We should be richest country because we are all eligibility in all the sense. That is possible when every hand will have the Bhagavad Gita. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర, అక్కడ వీళ్ళిద్దరు ఎక్కడైతే ఉంటారో విజయము, లక్ష్మి, సంపద, అష్టైశ్వర్యాలు ఉంటాయని చెప్పాడు. ఇది చెప్పం మనం. చచ్చిపోయినప్పుడు వేసి ఏడోకరా నాయన అని చెప్తాం. అసలు జ్ఞానం ఇంతే పుట్టినవాడు మరణం తప్పదు అని ఇనస్తే వాడు చనిపోయింది అంటాడు. మరణం అంటే ఒక బాడీకి కాదు, గుర్తుపెట్టుకోండి. మనం వీఆర్ చేంజింగ్ ద క్లాత్స్, దట్స్ ఆల్. ఓకే, ఇది ఒక పరంపర మన స్పిరిచువల్ లైఫ్లో. పునర్జన్మ సిద్ధాంతంలో ఒక లైఫ్. మనం గోల్ ఏదైతే పెట్టుకున్నామో అది రీచ్ అయ్యే జన్మలైనా ఎదుగుతాం మనం. ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఏడవాడు కదా వాడు. అది ఒకటే చెప్తున్నాం. ఇంకా చాలా సబ్జెక్టులు ఉన్నాయి. అసలు ఒక శ్లోకంలో ఎంత అందరికి తెలియదు. యుక్తాహార విహారస్య యుక్త చేతస్సు సంగసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖాట. అన్నం ఎట్లా తినాలో చెప్పిందండి భగవద్గీతలో. యుక్తాహారం ఏది తినాలి, యుక్త విహారం. తెల్లన్నాక మా స్టూడెంట్స్ ఏం చెప్తారంటే ఇవాళ తెల్లన్నాక వీడియోలు చూస్తాడు, క్లాస్కి వచ్చినాక నిద్రపోతాడు. విహారం ఎలా ఉన్నాక వాని కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఎట్లుండాలి, ఏం తినాలి, ఏం చేయాలి, నేనేమంటున్నా అంటే మా సనాతన ధర్మం నుంచి ఎవ్రీ శ్లోకాన్ని రీసెర్చ్ చేయండి. అర్జునుడు, కృష్ణుడు, స్పిరిచువాలిటీ వదిలేయండి, అందులో సబ్జెక్ట్ పట్టుకోండి. దానివల్ల యూ విల్ గెట్ లాట్ ఆఫ్. ఒక్క శ్లోకం మీద 100 బుక్స్ రాయొచ్చండి. 100 బుక్స్. ఫారెన్ ఆథర్ బుక్స్లలో ఏమీ లేదు. ఫారెన్లో ఇవాళ రాబిన్ శర్మ కానీ, డేల్ కార్నేజే కానీ, దీస్ ఆర్ ద వరల్డ్ ఫేమస్ రైటర్స్. ఓకే, ద లీడర్ వితౌట్ టైటిల్ అని రాబిన్ శర్మ రాశాడు. లీడర్ వితౌట్ టైటిల్ అంటే ఏంటండి? పదవులు లేని నాయకుడు. కృష్ణుడు పదవి లేదు, అవును, కానీ నాయకుడా కాదా చెప్పండి? మహాభారతాన్ని మొత్తం నడిపించింది ఎవడు? కాబట్టి నేనేమంటున్నా అంటే ఒక మేనేజర్ లైక్ దట్, ఒక ఎంఎన్సి మేనేజర్ అట్లా ఉండాలి. అప్పుడు కంపెనీ విల్ బి ఫ్లరిష్ అండ్ ఇట్ విల్ బి యూనివర్సల్ కంపెనీ. ఓకేనా? వరల్డ్ క్లాస్ కంపెనీలు, వరల్డ్ క్లాస్ మేనేజర్స్ ఇండియా నుంచి రావాలి అంటే భగవద్గీత రావాలి. ఓకే, భగవద్గీత వైరాగ్యానికి కాదు. నేను యాజ్ ఏ లెక్చరర్ అయ్యిండి కూడా ఎందుకు ఇట్లా బయటికి వెళ్ళానంటే ఇంకా ఉన్నాయి పూజలు. అందరూ ఒక తప్పు ఏంటమ్మా ఇది మీ టీవీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, స్పిరిచువాలిటీ అంటే గుడికి పోయి మొక్కి కొబ్బరికాయ కొట్టడం కాదు. నీ లైఫ్ని ఫుల్లెస్ట్గా ఈ సొసైటీకి జీవనాన్నే బృందావనంగా మార్చుకోవడానికి ఉపయోగపడేది స్పిరిచువాలిటీ.